తెల్లవారుజామున హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక్కసారిగా కలకలం రేగింది. రిన్షద్ అనే ఒక వస్త్ర వ్యాపారిపై కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలతో ఇద్దరు నిందితులు ఉడాయించారు. వాళ్ళ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. అసలు ఏటీఎం దగ్గర ఏం జరిగింది అన్నది సీన్ టు సీన్ ఇప్పుడు మనం చూద్దాం. ఏటీఎం దగ్గరికి ఎవరో ఒకరు రాకపోతారా, అలా వచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు దోచుకెళ్ళలేకపోతామా అన్నట్టుగా ఇద్దరు నిందితులు అక్కడ ముందుగానే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగానే అక్కడ ప్లాన్ చేసుకున్నట్టుగా సీసీ ఫుటేజ్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏకంగా గన్తోనే వాళ్ళు వచ్చారంటే పక్కాగా వాళ్ళపై ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని అటాక్ చేసి ముందుకు సాగుదామన్న ఉద్దేశం అందులో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. బాధితుడు కూడా అక్కడికి రాగానే అక్కడి నుంచి వాళ్ళు అతన్ని జాగ్రత్తగా గమనించారు. ముందు రెక్కీ నిర్వహించిన ఒక వ్యక్తి అక్కడ ఏం జరుగుతోందో ఇంకొక వ్యక్తికి వివరించాడు. సో గన్తో ఎంటర్ అయిన రెండో వ్యక్తి రిన్షద్ నుంచి ఆ బ్యాగ్ని లాక్కున్నాడు. ఆ బ్యాగ్లోనే మొత్తం 6 లక్షల రూపాయల నగదు ఉంది. ఈ క్రమంలో రిన్షద్పై కాల్పులు కూడా అతను జరిపాడు. మొత్తం 6 లక్షల రూపాయలతో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఎలా ఉడాయించారు అన్నది సీసీ కెమెరాలో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. బైక్ మీద ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటే రెండో వ్యక్తి గన్తో లోపలికి వెళ్ళి 6 లక్షల రూపాయల బ్యాగ్తో ఉడాయించేస్తున్న ఆ వైనాన్ని చాలా క్లియర్గా అక్కడ సీసీ కెమెరాస్ రికార్డ్ చేశాయి. సో ప్రస్తుతం ఈ నిందితుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్ కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజురీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 6 లక్షలు విక్టిమ్కి తగిలిందైతే ఒక రౌండ్. క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము.